Welcome to Lakshmi TV News. Today news updates. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి 2026 మార్చిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం నిజంగా తెలుగు సాహిత్యానికి గొప్ప గౌరవం. ఆయన రచించిన అనిమేష కవితా సంపుటి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. సంఘం అధ్యక్షుడు చిరకాల మిత్రుడు విరాట్ అలీ గారు, పెద్దలు దేవులపల్లి అమర్ గారు, రామ్ నారాయణ గారు, సత్యనారాయణ గారు, నరేందర్ రెడ్డి గారు, అజిత, ఇంకా శేఖర్ గారు, నాకు అనగనూరు శేఖర్ గారు, అందరికీ ఎదురుగా ఉన్న మీ అందరికీ పేరు పేరున కొన్ని పేర్లు నేను చెప్పవచ్చు, కొన్ని పేర్లు చెప్పకపోవచ్చు, కొన్ని నాకు తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. జర్నలిస్ట్ సంఘంతో బహుశా నేను సాహిత్యంలోకి వచ్చిన ఒక 5-6 ఏళ్ల నుంచి జర్నలిస్ట్ సంఘంతో నాకు దగ్గర సంబంధాలు. 55 ఏళ్ళు నేను సాహిత్యంలో ఉంటే 50 ఏళ్ళు జర్నలిస్ట్ సంఘంతో దగ్గర సంబంధాలు. ఈ 50 ఏళ్ళుగా జర్నలిస్ట్ రంగంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి, చాలామంది వచ్చారు, చాలా రకాలైనటువంటి అనేక పరిణామాలు సంభవించినాయి. కానీ నాకు సంతోషం ఏంటంటే ఇవాళ కూడా విరాట్ ఆజ్ఞాపించగానే, నేను ఆజ్ఞాపించడమే అంటున్నాను, నాకు సన్మానాలు సత్కారాలు పెద్దగా ఆసక్తి ఉండదు. నేను నమ్మిన దానికోసం పనిచేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా. విప్లవోద్యమంలో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, నేను మనసులో ఏదైతే నమ్మానో దానికోసమే పనిచేశాను. అదేదో గొప్ప విషయం అనుకోలేదు. తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసి ఒక పార్టీ గుర్తుగా తెలంగాణ తల్లి చెయ్యిని ఉపయోగించినప్పుడు అది సరైనది కాదు అని మాత్రమే నేను ఆ పురస్కారాన్ని తిరస్కరించాను. అట్లా అప్పుడప్పుడు పురస్కారాన్ని తిరస్కరించిన చరిత్ర కూడా నాకు ఉంది. 2006లో తెలంగాణ సంబురాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు అప్పుడు నిజాం కాలేజీ గ్రౌండ్స్లో స్వర్ణ కంకణం ఒకటి చేయించి అది తొడుగుతానే స్టేజ్ మీదనే జరిగింది. అదంతా కూడా వీడియో రూపంలో ఉంది. తొడగడానికి వస్తుంటే నా చేతిలో అదృష్టవశాత్తు ఆ రోజు కూడా ఇట్లాగే మైక్ ఉంది. నేను పబ్లిక్లో ఎదురుగా 10,000 మంది ఉన్నారు. వాళ్ళని అడిగాను, తెలంగాణ వచ్చేదాకా నేను శాలువా కప్పుకోవద్దని అనుకుంటున్నాను, మరి ఆయనేమో కప్పుతా అంటున్నాడు, శాలువాతో పాటు స్వర్ణ కంకణం కూడా అంటున్నాడు, నేనేం వద్దంటున్నాను, నిర్ణేతలు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను నేను పబ్లిక్లో పెట్టాను. పబ్లిక్ మొత్తం వద్దు 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 అన్నారు. అప్పుడు ఆయన దెబ్బకు నోరు మూసుకొని కూర్చున్నాడు కేసీఆర్ గారు. ఇది నా వ్యక్తిత్వంలో, నా ప్రయాణంలో ఇలాంటి అప్పుడప్పుడు జరిగినాయి. ఈ దశలో ఇవాళ నేను రాసిన ఒక పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తింపు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అయితే జర్నలిస్ట్ సంఘంతో నాకున్న అనుబంధం మేరకు, విరాట్తో నాకున్న అనుబంధం మేరకు, శ్రీనివాసరెడ్డి గారితో, అమర్ గారితో ఉన్న అనుబంధం మేరకు ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించడం అనేది అది నాకు చాలా సంతోషాన్ని కలిగించినటువంటి విషయం. చాలా సన్మానాలు సత్కారాలు జరుగుతున్నాయి, కానీ అన్నీ జరగడం వేరు. ఆత్మీయుల మధ్యన ఈ సత్కారం జరగడం వేరు. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. విరాట్ ఎందుకు లేదన్నాను, విరాట్తో కూడా చెప్పాను, పొద్దునంటే వద్దన్నాను, మధ్యలో ఆపి చేస్తామంటే కూడా వద్దన్నాను, చివరికి కూడా ఎందుకు లేపా, పోనీ ఎందుకు నడవని ఇంకెప్పుడని చూద్దాను, కాదు రావాల్సింది అని తాను గట్టిగా అన్నాడు కనుక నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నన్ను వేరే అర్థం చేసుకోకండి. నేను మీ మధ్యలో ఎక్కడో వెనుక కూర్చోవలసిన వాడిని ఇక్కడ ఎదురుగా కూర్చోవడం అనేటువంటిది నాకు విరాట్ వల్లనో లేకపోతే మా శ్రీనివాసరెడ్డి వాళ్ళనో జరిగినటువంటి గౌరవం తప్ప నేను ఎప్పుడు వెనుక బెంచి మనిషినే. కాబట్టి ఇప్పటికీ వెనుక బెంచ్లో కూర్చోవడమే నాకు ఇష్టం. అట్లా వెనుక బెంచ్లో కూర్చునే ఒక అవకాశం మీ అందరి మధ్య నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా విరాట్ను నేను ధన్యవాదాలు తెలుపుతూ, శ్రీనివాసరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నమస్తే. సిద్ధారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 55 ఏళ్లలో 50 ఏళ్ళు ఈ జర్నలిస్టు ఉద్యమంతో, జర్నలిస్టు సంఘంతో సంబంధాలు ఉన్నాయి.
మనకు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో సంఘం ఏర్పాటు నుంచి మొదలుకుంటే ఇప్పుడు మన ముందు నిలబడ్డ మన అధ్యక్షుడు వెర్హతు, ఇతర మిత్రులందరికీ వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి మన నందిని సిద్ధారెడ్డి గారు. అనేక పోరాటాలు చేశారు, ఆందోళనలు చేశారు, సమస్యల మీద చేశారు, జర్నలిస్టు దాడుల మీద చేశారు, జర్నలిస్టులు నక్సలైట్లు అని చెప్పి ఇది చేసినప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి నందిని సిద్ధారెడ్డి గారు అవార్డు రావడం, మన రాష్ట్ర కార్యవర్గ విస్తృత కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి నా పక్షాన, మనందరి పక్షాన మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన సంఘం తరఫున అభినందనలు. వారితో నా స్నేహం యూనివర్సిటీ రోజుల్లో. యూనివర్సిటీలో నందిని సిద్ధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, గుడిహాళ లోకనాథ, ఈ ముగ్గురు ట్రియో, త్రీ మస్కదేల్స్ అనేవాళ్ళు సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో. అప్పటి నుంచి నాకు మిత్రులు. ఆ తర్వాత కాలంలో నేను 1998లో ప్రజాతంత్ర వారపత్రిక ప్రారంభించినప్పుడు వారందరి మద్దతు చాలా పెద్ద ఎత్తున లభించింది, వారందరి ప్రోత్సాహం చాలా ఉండింది. అదే కాకుండా నేను ఎక్కడ పనిచేసినా కూడా వారితో స్నేహం కొనసాగింది. సాహిత్యం విషయం